బాబు ఇప్పుడు సబ్సీక్వెన్సెస్ అంటే ఏమో చెప్తాను. సబ్సీక్వెన్సెస్ అంటే ఏమంటే ఇప్పుడు మనకు తెలిసి సీక్వెన్స్ ఎస్ఎన్ ఇలా ఉంటుంది. N1 పెడతాము, N2, N3, N అప్ టు ఇన్ఫినిటీ వరకు పోతుంది సీక్వెన్స్. అప్ టు ఇన్ఫినిటీ అంటాం కానీ ఇన్ఫినిటీ రాయమన్నమాట. ఓకే, N బదులు 2N పెడితే N బదులు 2N పెడితే N1 పెడితే ఏమవుతుంది 2, N2 పెడితే ఏమవుతుంది 6. ఇవన్నీ దీనిలో ఉన్నాయా? కాబట్టి సబ్ సీక్వెన్స్ ఇది కూడా N1 పెడితే ఓకే, అందరూ ఓకేనా? వీటిని ఏమంటారంటే సబ్ సీక్వెన్సెస్. ఏమంటారు వీటిని? ఇక్కడ ఒక తీరం ఉందన్నమాట, ఏం అవసరం లేదు. ఈ రెండు ఒక లిమిట్కి కన్వర్ట్ అయితే ఇది కూడా అదే లిమిట్కి కన్వర్ట్ అవుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చాము. ఎస్ఎన్ ఇలా రాస్తాం, కన్వర్జెంట్ టు 0. దీనికి ప్రోడక్ట్ అప్లై చేస్తాం. ఎన్నో 2n తీసుకుంటాము, ఎస్ 2n రాస్తాం. -1 హోల్ పవర్ 2n - 1/2n. N1 పెడితే -1/2, N2 పెడితే అర్థమైంది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే దేనికి దగ్గర ఉన్నాయి? 0కి దగ్గరగా ఉన్నాయి కదా. కాబట్టి కన్వర్జెస్ టు, అలానే 2n - 1 రాద్దాం. N బదులు 2n - 1 పెడితే 2n అయిపోతుంది. ఇక్కడ 2n - 1 వస్తుంది. ఎనీ డౌట్? N బదులు ఇప్పుడు 1 పెడితే -1 హోల్ పవర్ స్క్వేర్ అంటే 1/1. N బదులు 2 పెడితే 1/3, 1/5 సో ఆన్. కన్వర్జెస్ టు 0. ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఆర్ ఈక్వల్ టు. ఇక ఈ రెండు సబ్ సీక్వెన్సెస్ కూడా 0కి కన్వర్జెంట్ అయితే కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? బస్ రాసుకోండి, అయిపోయింది.